హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పిఠాపురంలో ఏం జరుగుతోంది? పిఠాపురంలో ఏదో జరుగుతోంది. పిఠాపురంలో టీడీపీ, జనసేన కొట్టుకుంటున్నాయి. ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. వార్ నడుస్తోంది. రకరకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాట్లాడుతోంది. బట్ నిజంగా కూడా అక్కడ సిచ్యువేషన్ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్న వాతావరణం కనపడట్ల. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అక్కడేదో రెండు పార్టీల మధ్య గ్యాప్ ఉంది లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. సో గ్యాప్ వచ్చింది అనే ఆందోళన అటు జనసేన పార్టీలో కానీ, గ్యాప్ వచ్చింది అనే ఆందోళన ఇటు తెలుగుదేశం పార్టీలో కానీ నియోజకవర్గ స్థాయిలో కనపడట్లేదు. మరోవైపు రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా వచ్చే 15 ఏళ్ల పాటు మేము కలిసే ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే ఉంటాం, నో డైవర్స్ బ్రదర్ అంటున్నారు నారా లోకేష్. డైవర్స్ లేదు, ఎట్టి పరిస్థితుల్లో కలిసే ఉంటామని. ఎన్ని సమస్యలు ఉన్నా మేము మాట్లాడుకుంటాం, పరిష్కారం చేసుకుంటాం, బట్ విడిపోయే ప్రసక్తే లేదు అన్నారు. సో అంత స్ట్రాంగ్ బాండింగ్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు రాష్ట్ర స్థాయిలో. బట్ నియోజకవర్గ స్థాయిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలిసే పరిస్థితి, కలిసి పనిచేసే వాతావరణం లేకుండా పోయింది. జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు పిఠాపురం పైన జనసేన పార్టీ ఏమనుకుంటుంది అనే దానికి ఒక నిదర్శనం. నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఏదో పాసింగ్ రిమార్క్స్గా చూడాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీ చాలా స్ట్రాటజిక్గా ఆయనతో మాట్లాడించిన మాటలవి. సో పిఠాపురంలో ఎవరో దయాదాక్షిణ్యాలతో వచ్చే ఎన్నికలో గెలవాలని మేము అనుకోవట్లేదు. పిఠాపురంలో గెలవడం, పవన్ కళ్యాణ్ సొంతంగా గెలవడం అవసరం. ప్రజలు పవన్ కళ్యాణ్ కోటేశారు, పక్కనున్న నాయకులను చూసి కాదు, పవన్ కళ్యాణ్ చూసి మాత్రమే. పైగా అసలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవడానికే మేం కారణం, అట్లాంటిది పవన్ కళ్యాణ్ గెలవడానికి ఇంకెవరో వ్యక్తులు కారణం ఎలా అవుతారు, అలా అనుకుంటే వాళ్ళ కర్మ అంటూ నాగబాబు మాట్లాడారు. సో దాని కంటిన్యూషన్గా ఈరోజు నాగబాబు పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళారు ఎమ్మెల్సీగా. ఆయన మొన్న ఫస్ట్ నుంచి ఎమ్మెల్సీగా ఆయన టెన్యూర్ స్టార్ట్ అయింది, టర్మ్ స్టార్ట్ అయింది. సో ఆయన పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో తోటి ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ హరిప్రసాద్తో కలిసి ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. కార్యక్రమాల్లో ఆయన అక్కడ పాల్గొన్నారు. ఈ పాల్గొన్న సందర్భంగా అది కేవలం జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమంగా మాత్రమే, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం అయినప్పటికీ జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమంగా మాత్రమే కనిపించింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయలేరు. ప్రధానంగా వర్మ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలిచి మంత్రి అయిపోతారు, ఆయన పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గం బాధ్యతలన్నీ వర్మనే చూసుకుంటారు, నియోజకవర్గంలో ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని వర్మనే పర్యవేక్షిస్తూ ఉంటారని ఇప్పటివరకు అంతా అనుకున్నారు. ఇప్పటివరకు అలాగే జరిగింది. నిజానికి పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చినప్పుడు నియోజకవర్గానికి సంబంధించిన యాక్టివిటీ, నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి, నియోజకవర్గంలో ఏం చేయాలి ఏంటి అనేది అంతా కూడా వర్మనే చూస్తూ వచ్చారు. అట్లాంటిది ఇప్పుడు నాగబాబు నేరుగా పిఠాపురం పైన ఫోకస్ చేయబోతున్నారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ ఏపీ పాలిటిక్స్లో కంటిన్యూ కావాలనుకుంటున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు పవన్ కళ్యాణ్, బలమైన సామాజిక వర్గం, ఎక్కువ ఓటింగ్ ఉన్న నియోజకవర్గం. సో పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక పర్మనెంట్ నియోజకవర్గంగా చేసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ కుటుంబానికి ఏ రకంగా పులివెందులో ఉందో, చంద్రబాబు నాయుడు గారికి ఏ రకంగా కుప్పం ఉందో, పిఠాపురంని కూడా పవన్ కళ్యాణ్ అలా తన సొంత నియోజకవర్గంగా, పర్మనెంట్ నియోజకవర్గంగా మార్చుకోవాలనుకుంటున్నారు. అలా మార్చుకోవాలనుకుంటున్న క్రమంలో ఆయన ఇతర పార్టీల మీద, ఇతర వ్యక్తులపైన ఆధారపడదలుచుకోలేదు. ఆ నియోజకవర్గాన్ని తన సోదరుడు నాగబాబు చేతిలో పెట్టాలనుకుంటున్నారు. నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అన్ని కార్యక్రమాలని ఇకపైన నాగబాబే పర్యవేక్షించబోతున్నారు. నాగబాబు ఆ నియోజకవర్గానికి సంబంధించిన యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండబోతున్నారు. వర్మని సైడ్ చేసేయబోతున్నారు. ఇక వర్మకు ఆ నియోజకవర్గానికి, నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలతో కానీ, నియోజకవర్గంలో జరిగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి సంబంధించిన అంశంలో కానీ వర్మకి ఎలాంటి సంబంధం ఉండే పరిస్థితి కనపడట్లేదు. సో ప్రభుత్వం వైపు నుంచి జరిగే కార్యక్రమాలు, ప్రభుత్వం వైపు నుంచి జరిగే ప్రతి యాక్టివిటీని త్రూ నాగబాబే ఇక పర్యవేక్షించబోతున్నట్లు సమాచారం అందుతోంది. సో ఇప్పటికే వర్మకు టీటీడీ చైర్మన్ రాకుండా కొంతమంది ఆపారని, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అయితే తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఎమ్మెల్సీలను వర్మకు రాకుండా కేవలం జనసేన పార్టీనే ఆపింది. జనసేన పార్టీ అభ్యంతరం పెట్టిన కారణంగానే టీడీపీ అధినేత వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు అనేది తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ. నిజానికి వర్మ టికెట్ త్యాగం చేసిన సందర్భంగా, వర్మ అక్కడ పోటీ చేయాలనుకున్నారు, జనసేన అధినేత అక్కడికి వస్తారని చెప్పిన సందర్భంగా చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో రివోల్ట్ వచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ పిలిచి మాట్లాడే సందర్భంగా వర్మకి ఇచ్చిన హామీ ఏంటంటే క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఆయనకు అవకాశం నేరుగా చంద్రబాబు నాయుడు గారు నేరుగా అటువంటి పదాలు వాడగానే ఆయనకు అవకాశం కల్పిస్తాం, క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఆయనకు అవకాశం కల్పిస్తాం,
అని మాట్లాడారు. అంటే ఇండైరెక్ట్‌గా ఎమ్మెల్సీ ఇస్తామనే విషయాన్ని ఆయన చెప్తూ వచ్చారు ఓపెన్‌గానే మీడియా ముందు. సో, అటువంటి ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి జరిగినప్పటికీ జనసేన పార్టీ దాన్ని అడ్డుకుంది లాంటి చర్చ జరుగుతోంది. జనసేన పార్టీ ఎందుకు అడ్డుకుంది అంటే వర్మ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఓ ఎమ్మెల్సీ గానో లేకపోతే ప్రభుత్వంలో ఏదైనా ఒక బాధ్యత తీసుకొని ఉంటే ఆయన చుట్టూ కొంత అటెన్షన్ ఉంటుంది. ప్రభుత్వం, అధికారులు, నియోజకవర్గంలో యాక్టివిటీ వర్మ చుట్టూ జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అది జనసేనకి ఇష్టం లేదు. ఈ నియోజకవర్గం మాదే. ఈ నియోజకవర్గంలో ఇక కూటమిలోని ఏ పార్టీకి సంబంధించిన నాయకుల ప్రమేయము, వాళ్ళ ప్రాబల్యము, వాళ్ళకి సంబంధించిన వ్యవహారం ఇక్కడేం అవసరం లేదు అని జనసేన గట్టిగా చెప్పదలుచుకుంది. కుప్పం వెళ్ళి అక్కడ కుప్పం నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అక్కడ రాజకీయం చేస్తున్నారా? అక్కడ ఏమన్నా ప్రభుత్వ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారా? లేదు కదా! అలాంటిది మంగళగిరి వెళ్ళి ఎవరైనా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అక్కడ యాక్టివ్‌గా ఉంటున్నారా? ప్రభుత్వం తరపున వాళ్ళు బాధ్యత తీసుకొని పనిచేస్తున్నారా? లేదు కదా! అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కూడా పిఠాపురం నియోజకవర్గంలో ప్రతిదీ మేమే చూసుకుంటాం. అది మాదే. మీ అవసరం ఇక లేదు అనేది చెప్పదలుచుకుంది. సో, జనసేన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు డెఫినిట్‌గా అది సరైన స్ట్రాటజీగానే చూడాలి. మొదటిసారి పవన్ కళ్యాణ్ అక్కడికెళ్లారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తారని ప్రకటించారు. అప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ బలమైన అభ్యర్థి పోటీకున్నారు. కాబట్టి ఆ సందర్భంలో ఆయన మద్దతు తీసుకోవడం, ఆయనను నువ్వే బాధ్యత తీసుకొని గెలిపించాలని కోరడం తప్పేం కాదు. అట్ ద సేమ్ టైం వచ్చే ఎన్నికల సమయంలో కూడా వర్మ గారు మీరే రండి, నా గెలుపుని మీ చేతుల్లో పెడుతున్నా, మీరు గెలిపించండి అని అనడానికి పవన్ కళ్యాణ్ ఇంత ముందు లాంటి రాజకీయ నాయకుడు కాదు కదా. ఇప్పుడు కాస్త ముదిరిపోయి ఉన్నారు. ఆయన రాజకీయాలను అర్థం చేసుకుంటున్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలుపుని కూడా వర్మ చేతుల్లో పెట్టడం అనేది రాజకీయంగా ఏమాత్రం కాస్త తెలివితేటలు ఉన్న వాళ్ళైనా చేసే పని కాదు. కాబట్టే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని, లాంగ్ టర్మ్ పొలిటికల్ కెరీర్ని దృష్టిలో పెట్టుకొని, పిఠాపురంని ఒక హోమ్ కాన్స్టిట్యున్సీగా మార్చుకోవాలనే దానిలో భాగంగా అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే నాగబాబుకు అక్కడ బాధ్యతలు ఇచ్చారు. ఈరోజు నాగబాబు పిఠాపురం పర్యటన దీనికి సంబంధించిన ఒక క్లియర్ ఇండికేషన్గా చూడాలి. అయితే ఈ ఒక్క ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య ఏదో పెద్ద గ్యాప్లు వచ్చేస్తాయని ఎవరైనా అనుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి భ్రమంలో ఉంటే అది భ్రమ మాత్రమే. ఎందుకంటే వర్మకి అక్కడ జరుగుతున్న అన్యాయం, వర్మకి అక్కడ జరుగుతున్న నష్టం, వర్మకి అక్కడ అవకాశాలు రాకపోవడం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి తెలిసి జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం యాక్సెప్టెన్స్ జరుగుతున్నాయి. ఈ రోజు ఉన్న పరిస్థితిలో పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేసో, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానో వర్మకి ఏదో అవకాశం కల్పించే ఆలోచన తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో చేయదు. సేమ్ టైం వర్మని కూడా ప్యాంపర్ చేస్తూ పవన్ కళ్యాణ్కి ఈక్వల్గా అక్కడ నడిపించే ప్రయత్నం కూడా చేయదు. నాకు వ్యతిరేకంగా నా నియోజకవర్గంలో వర్మని టీడీపీ ప్రోత్సహిస్తుంది అని పవన్ కళ్యాణ్ అనుకుంటే మళ్ళీ మనకి ప్రమాదం కదా, పవన్ కళ్యాణ్ మన పట్ల అసంతృప్తిగా ఉండకూడదు కదా అనే ఆలోచనలో టీడీపీ ఇప్పుడు ఉంది. కాబట్టి వర్మని ఎంటర్టైన్ చేసే ఆలోచనలో టీడీపీ లేదు, వర్మని దగ్గరికి రానిచ్చే ఆలోచనలో జనసేన పార్టీ లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గం పైన ఇక పూర్తిగా ఆశలు వదిలేసుకొని దాన్ని పూర్తిగా జనసేన పార్టీకి ఒప్పగించేసేయడానికి మానసికంగా సిద్ధమైపోయింది. మానసికంగా అలా సిద్ధం చేసింది జనసేన పార్టీ. సిద్ధం చేసిన తర్వాత ఫిజికల్గా నియోజకవర్గంలో కేడరు, నియోజకవర్గంలో సొంతంగా బలం పెంచుకోవడం, నియోజకవర్గంలో బయట వ్యక్తి కాకుండా తన సోదరుని అక్కడ పెట్టడం ద్వారా ఆ నియోజకవర్గాన్ని పర్మనెంట్గా హోల్డ్ చేసుకోవడం అనేది పవన్ కళ్యాణ్కి సంబంధించిన స్ట్రాటజీగా కనపడుతోంది.